మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం రైతులే కాకుండా యావత్ తెలంగాణ రైతులందరూ కూడా అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న రైతుల గురించి రైతులను గొప్పగా చేస్తాం, రైతులకు అన్ని రకాల ఆదుకుంటాం వచ్చేటటువంటి వ్యక్తి. రైతులు పండించిన పంట మేము శాంతం పూర్తిగా కొనం. కేంద్రం ఎంతైతే కొంటామని చెప్తారో అంతకంటే మించి ఒక గింజ కూడా కొనమని చెప్పడం జరుగుతాం. కేంద్రం కొనేది కేవలం మన రాష్ట్రంలో పండించిన ధాన్యంలో 3వ వంతు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఇట్లాగే కేంద్ర ప్రభుత్వం చాలా వరకు మండికేసే సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఒక 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి సంవత్సరం రూపాయలు వెచ్చించి పంటలు కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము కేంద్రం నిర్ణయించిన పంట దిగుబడిని మాత్రమే, నిర్ణయించిన ధాన్యాన్ని మాత్రమే కొంటాం, అంతకంటే మించి కొనలేమని చెప్తా ఉన్నారు. మరి రాబోయేటువంటి ఖరీఫ్ సీజన్లో రైతులు ఏం చేయాలో ఈరోజు తెలియని పరిస్థితిలో ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో రేపు వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్లో మరి పంట కొనము అని ఇప్పుడే చెప్పినట్టయితే రైతులు గుండె పగిలేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో అధికంగా పండేదే వరి పంట. మరి వరి పంట ఈరోజు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని గుర్తించబడతాం. అత్యధికంగా పండించే పంట మరి రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? మరి కేంద్రం ఏదైతే నిర్ణయించిన ధాన్యానికంటే మేము మించుకొనమన్నప్పుడు మరి రైతుల పరిస్థితి. అట్లాగే రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఒక 10,000 కోట్లు ఇస్తే మొత్తం పంటలన్నీ కొంటామని చెప్పినాడు. మరి వాళ్ళ మాట మార్చడం జరుగుతూ ఉంది. అట్లాగే ఆ రోజు ఎన్నికల సందర్భంగా రైతులకు 15,000 రూపాయలు భరోసా కింద ఇస్తామని చెప్పారు. రైతు బంధు కింద మనం 10,000 రూపాయలు ఇస్తే ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నికల ముందు రైతులను మభ్యపెట్టి మేము 15,000 ఇస్తామని చెప్పి రైతు భరోసా ఆనాడు చెప్పడం జరిగింది. అట్లాగే పంటలకు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ బోనస్ అనేది నామమాత్రంగా చేసి ఇవాళ చాలా పంటలకు బోనస్ దాన్ని ఎగనామం పెట్టడం జరిగింది. అంతేకాదు రైతులకు రైతు బీమా ఆనాడు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు రైతులను ఆదుకోవాలి. 6 కాలం కష్టపడి రైతు సహజ మరణం చెందిన, ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబానికి మేలుగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పక్షాన ప్రీమియం చెల్లించి మరి రైతు బీమాను నెలకొల్పడం జరిగింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం రైతు బీమా కొరకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదని చెప్పి సాక్షాత్ జీవిత బీమా సంస్థ తెలియజేయడం జరుగుతుంది. జీవిత బీమా సంస్థ 440 కోట్ల రూపాయలు
చెల్లిస్తున్నట్టయితే బీమా పునరుద్ధరించబడుతుందని చెప్తాం, కానీ ఇప్పటివరకు చెల్లించలేదు. దాదాపు ఇప్పుడు 1 సంవత్సర కాలం నుంచి మరి బీమా రైతులకు ఆగిపోయింది. కొన్ని లక్షల కుటుంబాలకు ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి రైతుల యొక్క కుటుంబాలు మరి రోడ్డు పాలైన విషయం మనం గమనిస్తాం. ఇట్లా ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు రైతులకు మేలు చేస్తామంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఆనాడు ఎన్నికల సందర్భంగా రైతు భరోసా 15 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 3 పంటలకు ఇవ్వకుండా మొన్న కేవలం 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చి మరి ఈ రైతు భరోసా ఎగబెట్టడం జరిగింది. అట్లాగే రైతు బీమా మానేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చివరికి రైతు కష్టపడి పండించిన పంట మేము కొనుగోలు చేయమని చెప్తే మరి రైతు పరిస్థితి ఏంది? ఇవాళ ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా, రైతులకు నష్టపెడతా ఉందా, రైతులకు ఏం చేస్తుందో మనం ఇలా గమనించాలి. దాదాపు రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులు ఇవాళ ఈ ప్రభుత్వ నిర్ణయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే పేద రైతు ఆకలి అందుకోలేని పరిస్థితుల్లో మరి యూరియా కొనలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాదు ఆ యూరియా కొరతతో పాటు ఇవాళ కాంప్లెక్స్ ఎరువులు చూసినట్టయితే ఇవాళ యూరియా ఎటు దొరకట్లేదు, ఇప్పుడే కష్టంగా ఉంది. దాంతోపాటే డిఏపి కానీ 2020 కానీ మరి కాంప్లెక్స్ ఎరువులు రైతులు విరివిగా మరి విత్తనాలు నాటి ముందు వేయడం జరుగుతుంది. 1350 ఉన్నటువంటి సేల్ ప్రైస్ దాన్ని ఇవాళ 1600 రూపాయలు డీలర్కి ఇవ్వడం జరుగుతుంది. 1600 రూపాయలని ఆ డీలర్ 1700 రూపాయలు 1350 రూపాయల బస్తాను రైతుకు 1750 రూపాయలకు అమ్మడం జరుగుతాం. అంటే ఇది మోసం కాదా? ఇది దగా కాదా? అట్లాగే 20 బస్తా ధర 1300 రూపాయలు ఉంటే ఇవాళ 2100 రూపాయలు అమ్ముతా ఉన్నాం. అంటే ఇవాళ రైతులు అన్ని రకాలుగా ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. మరి ఎరువుల విషయంలో గతంలో 1350 ఉంటే ఇవాళ 1700 రూపాయలు మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది. గతంలో 21 ఉంటే 1300 ఉన్నది ఇవాళ 21 అమ్మడం జరుగుతూ ఉంది. యూరియా దొరకట్లేదు. అట్లాగే పురుగు మందులు కూడా మరి రేట్లు పెరిగిపోయినాయి. ఇట్లా రైతుకు అన్ని రకాల నష్టం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును మోసం చేస్తున్నది కనుక మరి ఇవాళ మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంతో సంబంధం లేకుండా కేంద్రం ఎంత కోటా తీసుకుంటుందో, ఎంత పండిన ధాన్యం తీసుకుంటుందో దానికి సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను మరి గతంలో ఎట్లయితే ప్రతి గింజను కొంటాము అని చెప్పినారో అదేవిధంగా రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ప్రతి గింజను కొంటామని చెప్పి మళ్ళీ ప్రకటన చేయాలి. ఆ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిండ్రో మరి రైతు భరోసా 15,000 అని చెప్పి రైతు బీమా మరి దాన్ని కొనసాగిస్తామని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ రైతు బీమా లేదు. తర్వాత రైతు భరోసా ఇప్పటికి 3 సార్లు ఇవ్వడం జరిగింది. మొన్న కేవలం ఒక 2 ఎకరాలకు మాత్రం ఇచ్చి ఇవాళ ఇవ్వకుండా ఉన్నాడు. కేవలం ఏదైనా ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఏదో తాయిలాలు పెట్టేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అప్పుడప్పుడు ప్రకటన చేస్తూ ఉంటారు. ఆ విధంగా రైతులను మోసం చేసే ఆలోచనతో ప్రకటన చేస్తూ ఉంది కనుక తప్పకుండా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలను అనుసరించి రైతును ఆదుకోవాలి. రైతుకు రైతు బీమా ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి. అట్లాగే పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి. పెరిగినటువంటి ఎరువుల ధరల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ప్రకారంగా వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వ సారథి తప్పకుండా మరి రైతులను ఆదుకునే ఉద్దేశంతో మరి ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతూ మరి లేని చేయడురా మరి పెద్ద ఎత్తున రైతులు నిరసనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఉంటుంది అని
రాష్ట్ర వాతావరణ శాఖ మరి తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎల్నినో ప్రభావంతో మరి ఇప్పటికే ఋతుపవనాలు ముఖం చాటేసినాయి. ఇప్పటికే ఋతుపవనాలు వస్తున్నాయి అని చెప్పినట్టు ఋతుపవనాలు ఇప్పటి వరకు రాష్ట్రంలోకి రాలేదు. ఇప్పటి వరకు కేరళ కూడా దాటలేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఎల్నినో ప్రభావంతో ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతా ఉంది. అందుకొరకే దీన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాభావ పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం శశభిషలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన నీటిని పంపింగ్ చేసి చెరువుల్లో వాగుల్లో నదుల్లో ఏర్పాటు చేసినట్టయితే మరి రైతులు గతంలో మాదిరిగానే మరి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గుతూ ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యమైన కొద్దీ మరి వర్షాభావ పరిస్థితి ఉన్నట్టయితే పంటలు వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే నార్లు పోసినారు రైతులు. ఏ రకమైన వాళ్ళకి నచ్చినటువంటి ఏదైతే పంట దిగుబడి ఎక్కువ వస్తుందో, ముఖ్యంగా వర్షాకాలంలో సన్న రకం వాటిని సాగు చేయడం జరుగుతుంది. ఆ 33 రకాల సన్న రకం వడ్లని సాగు చేయడం జరిగింది. దాంట్లో 7 రకాలు మాత్రమే మీరు సెలెక్ట్ చేసి వాటికి బోనస్ ఇస్తామంటే మరి ఇప్పుడు నారు పోసిన రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మరి అటు వర్షాభావ పరిస్థితుల్లో మరి మనం సాగునీటి అందిస్తూ ఖచ్చితంగా మరి ప్రతి సన్న రకం వడ్లను కూడా కొనుగోలు చేస్తాం. అట్లాగే బోనస్ ఇస్తాం. అట్లాగే పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వెంటనే ప్రకటన విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.